మహిళలలో చైతన్యం తీసుకురావడమే ఆరెంజ్ డే యొక్క ఉద్దేశమని ప్రతిభ స్కూల్ డైరెక్టర్ సరోజారెడ్డి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆరెంజ్ డేను మంగళవారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో విద్యార్థినీలు, మహిళలు ఆరెంజ్ కలర్ దుస్తులు ధరించి పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సింధూష రెడ్డితో కలిసి ప్రిన్సిపల్ సరోజారెడ్డి మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు మహిళలపై హింసను నిర్మూలించే దినోత్సవం సందర్భంగా తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం ఆరెంజ్ డే నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకలో మహిళలు సమాజంలో ఎదురవుతున్న ఇబ్బందులను గురించి చర్చించడం జరుగుతుందన్నారు. మహిళలకు పురుషులు చేయూతనిస్తే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజుని మనం హింస నిర్మూలన దినంగా జరుపుకుంటూ ఉంటాము. అంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి స్త్రీల మీద జరుగుతున్నటువంటి వాళ్ళ మీద అకృత్యాలు కావచ్చు, వాళ్ళు హింసకు గురవుతున్న దానిని నిర్మూలించే దశగా ఐక్యరాజ్య సమితి ఈ కొన్ని రోజుల్ని దీనికోసం కేటాయించింది. అయితే ఇక్కడ అనాదిగా స్త్రీలు హింస పడుతూనే ఉన్నారు. ఇక్కడ మేము ఆరెంజ్ డే అని ఎందుకు పెట్టుకుంటామంటే, ఈ ఆరెంజ్ కలర్ అనేది ఏంటంటే ఒక చైతన్యానికి ప్రతీక. ఈ స్త్రీలలో ఒక విధమైనటువంటి చైతన్యం రావాలి, వాళ్ళ ఆలోచన విధానంలో చైతన్యం రావాలి అనే ఉద్దేశంతో మేము చాలా సంవత్సరాలుగా ప్రతిభా స్కూల్లో ఈ ఆరెంజ్ డేగా మేము ఈ మహిళలపై జరుగుతున్న ఈ హింసా నిర్మూలన దినోత్సవాన్ని మేము జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజు కూడా ఎప్పటిలాగే చాలా మంది నారింజ రంగు దుస్తుల్లో ఇక్కడికి రావడం జరిగింది. 25th అంతర్జాతీయ హింసా నిర్మూలన దినోత్సవం అన్నమాట. ఎందుకంటే ఇది మహిళల యొక్క కన్నీటిని, వాళ్ళ బాధని తెలిపే దినోత్సవం. ఈ రోజు మనందరం ఇక్కడ గ్యాదర్ అవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ వాళ్ళ కన్నీటి విలువలని దాచుకోకుండా మనం మాట్లాడుకుంటే అట్లీస్ట్ ఇది మన గొంతు విప్పే రోజుగా మనం తెలుపుకుంటున్నాం అనమాట. ఎట్లాగూ మన గొంతును మనం విప్పుకొని మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నట్లయితే ఎన్నో కుటుంబాల్లో మనం కొన్ని మంచి విషయాలను మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు మనస్ఫూర్తిగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మగవాడి సపోర్ట్ ఆడదానికి ఉంటుందో ఆ ఇల్లు ఆ సమాజం కానీ, ఆ ఇల్లు కానీ స్వతంత్రంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ఏ ఒక్క మనిషి కూడా ఎవరి మీద కూడా హింస లేకుండా చక్కగా ఎవరి కాళ్ళకి మంచిగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.